ఈ పంజాబ్ హర్యానా మైదానాలకు మనం ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇదిగోండి, ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింధు నది పోతూ ఉంటుంది, ఇది సింధు, ఓకేనా. ఇక్కడ సట్లెజ్ పోతూ ఉంటుంది, ఇది సట్లెజ్, ఓకే. ఈ మధ్యలోనే మనకి నదులు ఉంటాయి. ఏంటి, ఇదిగోండి ఇక్కడ బియాస్ పోతూ ఉంటుంది. బియాస్ అంటే చినాబ్ తీసుకోండి, చినాబ్ వచ్చి ఇట్లా సట్లెజ్లో కలుస్తుంది, ఇది చినాబ్, ఓకే. ఇక్కడ మనకి జీలం, మీకు ఆ మ్యాప్ తీసుకుని మీకు ఇబ్బంది అవుతుంది, నేను మామూలుగా తీసుకుంటున్నా. జీలం ఇలా వెళ్తూ ఇట్లా కలుస్తుంది. అండ్ ఇటువైపున రావి, ఈ రావి నది ఇట్లా వెళ్తూ ఈ ఏరియా తీసుకోండి. రావి ఇక్కడ మీకు మళ్ళీ డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వెళ్తే ఇట్లా కలుస్తుంది. నెక్స్ట్ బియాస్, ఇదిగోండి ఇది బియాస్, ఇట్లా వచ్చి ఇట్లా కలుస్తుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్డర్ అనమాట. అంటే ఇక్కడ సింధు తీసుకో, సింధుకి దక్షిణాన జీలం ఉండాలి, జీలంకు దక్షిణాన చినాబ్ ఉండాలి, చినాబ్కి దక్షిణాన రావి ఉండాలి, రావికి దక్షిణాన బియాస్ ఉండాలి, అన్నిటికంటే చివర మనకి సట్లెజ్ ఉండాలి. అంటే ఇక్కడ ఆర్డర్ ఇక్కడ రాస్తారు, సపరేట్గా చూసుకోండి. సింధు, ఇదేమో నార్త్, ఇదేమో సౌత్, గుర్తుపెట్టుకోండి. రెండు నదుల మధ్య ఉన్న ఒక సారవంతమైన ప్రాంతాన్ని దోబ్ అంటారు. ఏమంటారు, దోబ్. యాక్చువల్గా దో అప్ ఇట్లా రాస్తాం మనం, విడదీసి రాస్తే DOAB ఇలా రాయాలి. ఇది ఒక అరబిక్ భాష పదం. సో పంజాబ్ హర్యానా మైదానాలు దేనికి ప్రసిద్ధి అని అడిగితే ఆన్సర్ ఏం పెడతావు, దోబ్లోకి ప్రసిద్ధి. ఏంటి ఇప్పుడు చూడండి, సింధు జీలం మధ్యలో, ఈ మధ్యలో మనం తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటాం, సింధు సాగర్ అంటాం. జీలం చినాబ్, దీన్ని చాజ్ అని పిలుస్తారు. ఈ దో పేరేంటి, చాజ్ దో. లేదు చినాబ్ రావి రచన లేదా రెఖనా అని పిలుస్తారు. రావి బియాస్ బారీ దోబ్ అంటారు. బియాస్ సట్లెజ్, దీన్ని మనం బిస్తు దోబ్ అంటారు. ఏమంటారు, బిస్త్. ఈ జేసీ బ్రదర్స్ అని ఒక కోడ్ గుర్తుపెట్టుకో. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి, జీలం, చినాబ్, బియాస్, రావి, సట్లెజ్.